విష్ణు సహస్రనామ క్షేత్రానికి వచ్చానండి. ఇది నాగోల్లోని ఋషినగర్ కాలనీలో ఉంది. ఈ విష్ణు సహస్రనామ క్షేత్రం గురించి చాలా విశేషాలు అందించాలండి. ముందుగా ఏంటంటే కృష్ణాష్టమి సందర్భంగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లకు, వ్యూవర్స్కి అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈ క్షేత్రం యొక్క విశేషాలు అందించాలని నేను అనుకున్నాను. చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి. చాలా పేరుంది ఈ క్షేత్రానికి. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం నిరంతరం జరుగుతూనే ఉంటుందండి. అసలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా 12 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ప్రతి ఏకాదశికి కూడా ఏకాహంలాగా అంటే నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం అలా విష్ణు సహస్రనామ పారాయణం బ్యాచ్ల వారీగా జరుగుతూనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేనేంటంటే కృష్ణాష్టమిని పురస్కరించుకుని వేణుగోపాలస్వామి దర్శనం, అలాగే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి దర్శనాన్ని కూడా మీకు చేయిస్తూ విష్ణు సహస్రనామ క్షేత్ర విశేషాలు కూడా అందజేస్తాను. నా వెనకనున్నది గోశాల. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ గోవులు ఉంటాయి కదండి. వీటిని కూడా నేను అన్ని చక్కగా మొత్తం ఈ ఆలయ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అందజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. కృష్ణాష్టమి రోజున నేను అప్లోడ్ చేస్తున్నాను. అవకాశం ఉన్నవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అలాగే కృష్ణాష్టమి యొక్క విశేషాలన్నీ కూడా మరొక వీడియోలో నేను అందజేస్తాను. ఇక్కడ చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గురువుగారు కూడా రావడం జరుగుతుంది. గురువుగారి మాటలు ఇవన్నీ అంటే ఆయన నుంచి మంచి సందేశం ఇవన్నీ కూడా మరొక వీడియోలో ఇస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారి దర్శనం చేయిస్తాను. రండి. ఆలయం లోపలికి రాగానే కుడి చేతి వైపుగా చక్కటి గోశాల ఉందండి. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఈ గోవులు ఉంటాయి కదండి. గోపాలకృష్ణుడిని దర్శించుకునే ముందు మనం చక్కగా ఈ గోమాతలకు కూడా ఒకసారి నమస్కరించుకుని ఆలయంలోకి వెళ్దాం. ఈ మధ్యకాలంలో కొత్తగా నిర్మించారు ఈ భవనాన్ని. అంతకుముందు ఈ గోమాతలకు సంబంధించి చిన్న షెల్టర్ లాడుతుండేది. ఇప్పుడు సువిశాల ప్రాంగణంలో వీటికి చక్కటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడం జరిగింది. గోమాతకి సంబంధించిన పూజలు వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే కదా. మనకి కలుగుతున్న ఎన్నో దోషాలకు గోమాత యొక్క సేవే చక్కటి పరిష్కారం అండి. గోవులకు నమస్కరించుకుని వేణుగోపాలస్వామి దర్శనానికి వెళ్దాం రండి. అలాగే ఈ క్షేత్రాన్ని విష్ణు సహస్రనామ క్షేత్రం అన్నారు కదా. ఎందుకు అలా అన్నారు? ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు? ఈ క్షేత్రం యొక్క విశేషాలు అన్నీ తెలుసుకుందాం. చూసాం కదండి. ఇప్పుడు మనం గోమాతల యొక్క దర్శనం చేసుకున్నాము. వేణుగోపాలస్వామి దర్శనం చేసుకుందాం. మొదటి అంటే కింద భాగంలో మనకి ఇక్కడ వేణుగోపాల స్వామి ప్రతిష్ఠించారు. చాలా చక్కగా నయనానందకరంగా ఉంటారండి స్వామివారు. కృష్ణాష్టమికి అయితే ఇక్కడ విశేషంగా వేడుకలు జరుగుతాయి, విశేష పూజలు కూడా జరుగుతాయి. చాలా చక్కటి అలంకరణ కూడా చేస్తారట. నేను ఆ రోజు కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఇదే అంతస్తులో ఏంటంటే పై అంతస్తుకు వెళ్ళిన తర్వాత అంటే మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. అది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి. వేణుగోపాల స్వామివారు ఎప్పుడైతే కృష్ణుడిని మనం ఇంట్లో పెట్టుకుంటామో మనకు సుఖ సంతోషాలు ఉంటాయండి. కృష్ణుడు ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ఇది నా అనుభవం. ఖచ్చితంగా ఇంట్లో ఎంతో కొంత చిన్న బొమ్మ, పెద్ద బొమ్మ, ఏదో ఒకటి కృష్ణుడు బొమ్మను మీరు ఇంట్లో అమర్చుకోండి. ఏ ఇంట్లో అయితే కృష్ణుడిని పెట్టుకుంటామో ఆ ఇంట్లో సంతోషాలు ఉంటాయి. చక్కగా చూడండి స్వామివారు ఎంత బాగున్నారో. మనస్ఫూర్తిగా ఆయన మనం అంటే సంతోషమే కదండి. మనిషికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యము, మంచి సంతానం, ఇటువంటివన్నీ కూడా మన మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి. అవన్నీ ప్రసాదించాలని ఆ స్వామివారిని మనం వేడుకుందాం. హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ.
వేణుగోపాల స్వామి క్షేత్రాన్ని చూసాం కదండి. చాలా చక్కటి స్వామివారు, చాలా బాగుంది ఆలయం. ఇక పై అంతస్తుకు వచ్చేటప్పటికి ఏంటంటే విష్ణు సహస్రనామ క్షేత్రం. విష్ణు సహస్రనామాన్ని ఇక్కడ నిరంతరంగా పారాయణం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 12 సార్లు విష్ణు సహస్రనామాన్ని ఇక్కడ పారాయణం చేస్తారు. ఈ పారాయణంలో ఏంటంటే ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. ఇలా పాల్గొన్న వారికి ఏంటంటే అన్న ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడతాయి. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు, ఆయన పొద్దునుంచి కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారండి. ఈ హాల్ అంతా కూడా ఏంటంటే విష్ణు సహస్రనామ క్షేత్రం అంటారు. ఇక్కడ స్వామివారిని మనం చూసినట్లయితే శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణి సమేతంగా ఉన్నారండి. నయనానందకరంగా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. ఆ స్వామివారి ముందు కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం అనేది జరుగుతుంది. వెన్నని ప్రసాదంగా ఇస్తారు. చాలా బాగుందండి. శ్రీకృష్ణ పరమాత్ముడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా. మనకి ఇక్కడ ఈ ఆలయంలో ప్రసాదం ఏంటో తెలుసా? వెన్నని మనకి ప్రసాదంగా ఇస్తారండి. చాలా బాగుంది. నేను 1 ఇయర్ బ్యాకే కృష్ణాష్టమికి ఈ ఆలయాన్ని షూట్ చేసి అందించాలనుకున్నాను. అయితే ఏంటంటే నాకు అప్పుడు సమయం కలిసి రాలేదు. ఎప్పుడు సమయం రావాలో అప్పుడే మనకి స్వామి దర్శనం లభిస్తుంది. ఇది విష్ణు సహస్రనామ క్షేత్రం. మీరు ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం పై అంతస్తుకు రాకుండా వెళ్ళొద్దు. మనం వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారేమో, అలా వెళ్ళొద్దు. పైన విష్ణు సహస్రనామ క్షేత్రం ఉందండి. ఇక్కడ నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. అత్యంత పవిత్రమైన ప్రదేశం. అంచేత ఇక్కడికి వచ్చి మీ మనసులో ఉన్నది ఏదైనా ఉంటే ఆ స్వామివారికి విన్నవించుకుని వెళ్ళండి. విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత మానవాళి తరించడానికి కావాల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. విష్ణు సహస్రనామం అంటే 1000 పేర్లని కాదు, అనంతం అనే అర్థం వస్తుంది. విష్ణు సహస్రనామాన్ని కనుక చదివితే ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోవచ్చు. మన పిల్లలు మన మాట వినకుండా విసిగిస్తూ చెడుదారి పట్టున్నారనుకోండి, పిల్లలు మన మాట విని చక్కటి మార్గంలోకి వెళ్ళాలంటే విష్ణు సహస్రనామం చదివితే మంచి ఫలితం దక్కుతుంది. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరి 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 అంటూ మనం నిద్ర లేవాలట. విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి పరమేశ్వరుని చేరుకునే మార్గం సుగమం అవుతుందట. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అత్యంత ప్రాచుర్యం కలిగిన వైదిక ప్రార్థనలో ఒకటిగా చెప్పబడుతుంది. సహస్ర అంటే 1000, అంటే ఈ స్తోత్రంలో 1000 నామములుంటాయి. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామాలను సంకీర్తనం చేసే స్తోత్రం. అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసి ఉత్తమ ఫలితాన్ని పొందొచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి, పాపాలు తొలగిపోతాయి. స్తోత్రంలోని ప్రతి నామం కూడా అద్భుతమని చెప్పబడుతోంది. మన నిత్య జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారాలు ఈ నామంలో ఉన్నాయని చెప్పబడుతుంది. విష్ణు సహస్రనామాన్ని ఎవరైతే ప్రతిరోజు నిష్ఠగా పఠిస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్ట నష్టాలన్నీ కూడా ఒక్కసారిగా మీద పడిపోయి ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో విష్ణు సహస్రనామ పారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందట. అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతోటి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా కష్టాలు వ్యాధులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుంది, ఉత్తమ గతులు కలుగుతాయని పండితులు చెప్తారు. అటువంటి మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఇక్కడ నిత్యం పారాయణం చేస్తారు. ప్రతిరోజు కూడా 12 సార్లు. ప్రతి ఏకాదశి కంటే నెలలో మనకి 2 ఏకాదశులు వస్తాయి కదండి. 2 ఏకాదశులకి కూడా ఏకాహం అంటే ఉదయం నుంచి మొత్తం సాయంత్రం వరకు కూడా అలా బ్యాచుల వారీగా వంతుల వారీగా అలా చదువుతూనే ఉంటారండి. మరి అంతగా మారుమ్రోగిపోతున్న అంటే విష్ణు సహస్రనామం అంతగా మారుమ్రోగిపోతున్న ఈ క్షేత్రాన్ని దర్శించినా చాలు, మన పాపాలన్నీ కూడా పటాపంచులైపోతాయి. అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి.
ఇక ఇక్కడ వంటశాల కూడా ఉంది. స్వామివారికి నివేదనలన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. అయితే శుచి, శుభ్రత, మడి ఆచారంతో, నియమ నిష్టలతోటి ఇక్కడ ప్రసాదం తయారు చేయటం జరుగుతుంది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మీరు అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చదువుతున్నప్పుడు చక్కగా అక్కడ కూర్చుని మీరు కాసేపు భగవంతుని ధ్యానం చేసుకుని రావచ్చు. అవకాశం లేని వారు కనీసం ఆలయాన్ని సందర్శించినా చాలు. ఆ స్వామి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ క్షేత్రం నాగోల్ బండ్లగూడ కృషినగర్ కాలనీలో ఉంది. ఇక ఆలయాన్ని మీరు సందర్శించాలి అని అనుకుంటే మాత్రం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుదరదు. ఎందుకు అనంటే ఆ సమయంలో మంటప శుద్ధి కార్యక్రమాలు ఇటువంటివి ఉంటాయి కాబట్టి. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది. ఆ సమయంలో మీరు దైవ సందర్శన చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ ఆలయానికి పరిశుభ్రమైన, ఈ ఆలయమే కాదు ఏ ఆలయానికైనా సరే పరిశుభ్రమైన వస్త్రాలతో, ఒక మాటలో చెప్పాలంటే సంప్రదాయ దుస్తుల్ని ధరించి వెళ్ళడం చాలా మంచిది, మన మంచి అలవాటుగా కూడా చెప్పబడుతోంది. ఇక అర్చన ఇటువంటివన్నీ కూడా చక్కగా మీరు గోత్రనామాలతోటి అర్చన చేయించుకోవచ్చు. స్వామివారికి యథాశక్తి దక్షిణ సమర్పించి రసీదు కూడా మీరు తీసుకోవచ్చు. గోశాలను కూడా మీరు చక్కగా దూరంగా ఉండి నమస్కరించుకోండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆవుల దగ్గరికి వెళ్ళి వాటి పసుపు కుంకాలు పూసేసి అరటిపళ్ళు పెట్టి హింస పెడుతున్నారని అనొచ్చు. కాబట్టి గోవులను మనం దూరంగా ఉండి నమస్కరించుకోవటమే మంచిది. ఇక గోపూజ చేయాలనుకుంటే కనుక మీరు ఇక్కడ అర్చకుని సాయం తీసుకోవచ్చు. లేదంటే ట్రస్ట్ సభ్యులు ఉంటారు కాబట్టి వారి నుంచి రసీదు లాంటివి తీసుకుని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. గోగ్రాసాన్ని మీరు ఇవ్వదలుచుకుంటే కనుక అక్కడ మీరు తగినంత రుసుము వారిని అడిగి చెప్తారు ఆఫీస్లో. వారిని అడిగి చక్కగా మీరు ఆ సొమ్ము కట్టి రసీదు కూడా తీసుకోవచ్చు. అంటే గోగ్రాసానికి కూడా మనం చక్కగా అక్కడ విరాళం లాంటిది కూడా ఇవ్వచ్చు.